మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు 23వ తారీఖు 9వ మాసం 2025 మంగళవారం ప్రవేశించాం. ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కృప అని నమ్ముతున్నాను. నా మటుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను మీతో మాట్లాడటానికి. నాకు ఇచ్చిన లేఖన భాగం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం ఇలా మాట్లాడుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ బిలీవ్. అంత గొప్ప మాట ఇది. దీనికి నేను ఇంకా జాగ్రత్తగా స్టడీ చేస్తే ఇంకా వాక్యం చూపించారు పౌలు వారు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. మనం అనుకుంటాం కానీ అన్ని ఎలా సాధ్యమవుద్ది అంటే నమ్మితే సాధ్యమే. స్వస్థత సాధ్యమే, మీ పిల్లలకి సీట్లు వచ్చేది సాధ్యమే, మీరు భవిష్యత్తు బాగుండటం సాధ్యమే. అంటే ఆయన అంగీకరించి ఆయన మార్గం నడుస్తూ ఉండాలి. అది ఎవరికే కాదు, ఆయన కుటుంబంలో మనం చేరాలి, లోకం నుంచి వేరుపడాలి, ప్రత్యేకించుకునేవాడు ఆయన దగ్గరికి రావాలి. ఆయన రక్తంలో కడగడు. ఆయన మనల్ని కొన్నాడండి, రక్తం ఇచ్చి ఆయన కన్నాడండి. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం మారాలని కోరుతున్నాడు. 32:27 ఇర్మియా గ్రంథం 656 పేజీలు ఉంటుంది. ఏమన్నాడంటే, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, క్రిస్టియన్ దేవుడు కదా. ఈయన నో క్యాస్ట్ ప్రభా, మరి ఏమి సంబంధం లేదు ఇక్కడ. క్యాస్ట్, కలర్ అంటే క్రీడ్కి సంబంధం లేదండి. భాషకు కానీ, అందానికి కానీ, కులానికి కానీ, వర్గానికి కానీ, దేశానికి కానీ, జాతికి కానీ పరిమితం కాదు. ఎనీబడి హూ ఎవర్ దట్ మే బి దట్ పర్సన్. ఏమన్నాడు, నేను యెహోవాను, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, ఈజ్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ అంటాడు. నాకు చేతగాంది అంటే ఏమైనా ఉందా అన్నాడు. అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నామండి. కాబట్టి ఇక్కడ ఒక స్టోరీ చెప్తున్నాడు. ఒక చిన్నవాడిని తండ్రి అట తీసుకొచ్చాడు ఇస్రాయేలుకి. ఆయన పర్వతంకి ఎక్కి కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందుతున్నాడు. ఈ 9వ అధ్యాయం మార్కు సువార్తలో ముగ్గురు వెంటబెట్టుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబుని వెంటబెట్టుకెళ్ళాడు. కింద తమ్ముడిని మిగిలిపోయారు శిష్యులు. అయితే జరిగింది ఏంటంటే, ఈ చిన్నవాడిని తీసుకొచ్చాడు. ఎవరు తండ్రి తీసుకొచ్చి, అయ్యా మా బాబుని ఒక దయ్యం పట్టింది, నిప్పులో నీళ్ళలో పడేస్తుంది, నేను వాడికి చదివిద్దామంటే చదవటానికి లేదు, ఎప్పుడు పడిపోతాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, వాడిని వెంటాడుతున్నాను, నేను నా పని మానేసుకుని వాడి చుట్టూ తిరుగుతున్నాను, వాడుతున్నాను అయ్యా, మా జీవితం ఇట్లా అయిపోయింది, మా బాబుని బాగు చేసేవాళ్ళు ఉన్నారా అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు శిష్యులు కదా, సరే మేము బాగు చేస్తామని చెప్పి ప్రార్థన చేశారంటాడు. దయ్యం వెళ్ళిపోలా. అప్పుడు చివరికి యేసుక్రీస్తు దిగి వస్తున్నారు కదా, మరి దిగి వచ్చాక అప్పుడు చెప్తారు, అమ్మ అయితే నాకు ఏం చేయాలని కోరుకున్నావు అని అడిగి, అది నా కొడుకుని బాగు చేయి, వాడు బాబు నిప్పులో నీళ్ళ పడేసి నానా యాతన పడుతుంది, నాకు సుఖం లేదు, సమాధానం లేదు, వాడి భవిష్యత్తు ఏంటి, వాడి కెరీర్ ఏంటి, ఎలా పెరుగుతాడు, వీడి జీవితాంతం నేను ఎక్కడ కాపలా కాస్తాను, అయ్యా నీకు దండం పెడతాను, ఆయన బాగు చేయి బాబా అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు అమ్మంటున్నాడు, నువ్వు నమ్ముతున్నావా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం అని చెప్పాడు. కానీ అద్భుతమైనటువంటి ఆ యొక్క హీలింగ్ చేశాడు. నిన్ను స్వస్థపరిచేవాను నేనే, మన మాటలు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. కానీ ఆయన పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థతను కూడా మనం నేర్చుకున్నాం. నిశ్చయముగా అతను మన రోగములు భరించాను అని 53:4 యెషయా కూడా గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం నమ్మిక ఉంచాలండి. నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి అంటాడు. ప్రతి చోట అద్భుతమైన లేఖనం చూస్తున్నాం. కాబట్టి మనం స్వస్థతలు కావాలంటే ఆయన మనం క్లెయిమ్ చేయాలి. 5:16 యాకోబు పత్రిక ఏం మాట్లాడుతుందంటే, మీరు స్వస్థత పొందినట్టు ఒకరిని కొరకోకుండా ప్రార్థన చేయండి అని చేస్తాడు. అంటే మనం వీ షుడ్ ప్రే ఫర్ వన్ అనదర్. తప్పకుండా దేవుడు చేస్తాడు. మరో చోట మీరు రాసి ప్రార్థించండి అని అంటాడు. ఇవన్నీ కరెక్టే. కాబట్టి ఈ వాక్యాలతో మనం ఆధారపడదాం. స్వస్థతలుగా ఏదైనా చేసి పెట్టగలడు. కనుక దేవుడి వాక్యం మన మేలు నిమిత్తం దేవుడిని దీవించగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభు ఈ యొక్క దినాన్న మాకు ఇచ్చిన లేఖనం 9:23 బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు చిన్నవాడిని తండ్రి వచ్చి ఎంతో బాధ, వేదన, దుఃఖము, దిక్కులేని పరిస్థితి, జీవితాంతం ఎక్కడ తిరుగుతున్నాడు కొడుకుని పెట్టుకుని, ఎప్పటి నుంచి వచ్చింది అన్నప్పుడు అతను చెప్పిన సమాధానం కూడా బాల్యం నుండి ఇలా బాధపడుతుంటే ఎన్ని సంవత్సరాలు, కానీ 20-30 ఏళ్ళ నుంచి బాధపడుతుంటే ఆ యొక్క రోగాన్ని, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఎవరి వల్ల కాలేదు, మీరే వెళ్ళగొట్టినట్టు గొప్ప దేవుడు. కనుక మా జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, బాధలు ఉన్నాయి, నెమ్మది లేక కుటుంబాలు ఉన్నాయి, సమాధాన కుటుంబాలు మీరే మమ్మల్ని ఆదరించి ధైర్యపరుస్తున్నామని, మన బిడ్డలు మీరే ముట్టి బాగుచ్చేయమని. మరి క్యాన్సర్తో బాధపడిన బిడ్డలు ఉన్నారు, తర్వాత కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, గుండెదడ, ఆయాసం, బీపీ, షుగర్లు, ఇలాంటి రకరకాల సమస్యలు, రోగాలతో బిడ్డలు ఉన్నారు, పడున్నారు, హాస్పిటల్ ఐసీలు ఉన్నారు. దయచేసి ఈ దినం మాట్లాడినట్టుగానే మీ గాయపు నష్టంతో ఆ బిడ్డల్ని ముట్టి ఇప్పుడే వారిని లేవనెత్తి ధైర్యపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.